శ్రీదేవి గుమ్మడి. ఈరోజు మన వీడియోలో కొరమీను చేపల ఎగురు మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేసి చూపిస్తున్నానండి. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివండి. కాబట్టి వారానికి ఒకసారైనా ఈ చేపలను తినాలన్నమాట. ఇక ఈ కర్రీ ప్రాసెస్ ఎలాగో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా చిన్న బౌల్లో నిమ్మ సైజ్ అంత చింతపండును వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 1.5 kg ఉన్నటువంటి కొరమీను తీసుకున్నామండి. క్లీన్ చేపిస్తే కిలోంబ వరకు వచ్చింది. ఈ కొరమీను ముక్కలను సాల్ట్ వేసి శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. తర్వాత మిక్సీ జార్లో 10-12 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇంచుల అల్లం, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, కట్ చేసిన 2 టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసాక ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని చేప ముక్కల్లో వేసుకోవాలి. నేను ఉల్లిపాయ ముక్కలను వేయట్లేదండి. తర్వాత దీనిలో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ ఆయిల్, చింతపండు పులుసు, ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయాలి. తరువాత దీనిలో కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కదిలించాలండి. అసలు తిప్పొద్దండి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం నీళ్ళలో ఎంత పడుతుందో అంత వేసి కలుపుకోవాలి. కలిపాక ఈ కూరలో పోసి ఒకసారి కదిలించి మూత పెట్టి 10 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీనిలో 2 ఎగ్స్ను ఉడికించి హోల్ చేసి వేస్తున్నానండి. నేను చేపలు తిననండి, అందుకే ఎగ్స్ వేసుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఎవరైనా చేపలు తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా గుడ్లు వేసుకుంటే వేరే కూర చేయనవసరం లేదండి. వేసిన తర్వాత ఇలా లోపలికి అదుముకోవాలండి. అదుముకొని మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో ఒకసారి ముక్క పట్టుకొని చూసుకోవాలండి. ముక్క ఇలా గట్టిగా అయితే కనుక ఉడికినట్లండి. ఇలా వండుకుంటే కనుక 2 days వరకు నిల్వ ఉంటుందండి. తర్వాత దీనిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చూసారు కదండి, చేపల కూర ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇంకెందుకండి ఆలస్యం, ఈ సండే చేపల ఎగురు చేసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.